హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను మీ మిషన్ టీచర్ దుర్గా బానిని. ఈరోజు మనము నిన్న వీడియోలో అయితే మనం బ్యాక్ ఎలా తీసుకోవాలన్నది చూసాం కదండి. ఈరోజు హ్యాండ్స్ చెప్తున్నానండి. చూడండి, కూర ఆపోజిట్లో ఉంది. మన ఫోల్డ్ చేసుకోవాలి. ఎదరికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి పొడవు ఎంత కావాలన్నదే చూసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొడవు వచ్చి నేను 10 పెడుతున్నానండి. ఇటు సంక డౌన్ వచ్చి 3 అండి. చూడండి, 3 పెట్టుకుంటున్నాను. ఇక్కడ పొడవు వచ్చి 10 పెట్టానండి. దీన్ని మనం షేప్ గీసుకోవాలి. చూడండి, షేప్ తీసుకున్న తర్వాత మన చెయ్యి లూజ్ వచ్చి 6 అండి. ఖర్చులతో సహా మనం ఇక్కడ మార్కింగ్. చూడండి, ఖర్చులతో సహా మనం ఇక్కడ ఇలాగా ఓకేనండి. ఇదిగో చూడండి ఒకసారి డ్రాయింగు. ఇది కూర అండి. దాన్ని ఎదురుకు ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి చెయ్యి పొడవు వచ్చి 10 పెట్టుకున్నానండి. సంక డౌన్ వచ్చి 3 పెట్టానండి. ఇదిగో చెయ్యి లూజ్ వచ్చి 6 అండి. మన ఖర్చులకి ఇదండి. ఓకేనండి. ఓకేనా? మీకు అర్థమైందండి చెయ్యి ఎలా తీయాలన్నది. మనం చెయ్యి పొడవు అంతా చూసుకుని మనం అలా తీసుకోవాలండి. నెక్స్ట్ మనం కంపల్సరీ మన చెయ్యికి ఫోల్డింగ్ కాదు, మనం ఈ సెంటర్ పాయింట్లో నాటు పెట్టుకోవాలండి. నాటు పెట్టుకున్న తర్వాత ఇదిగో చూడండి, పై 2 పార్ట్లకి మనం సంకలోతు తీసుకోవాలండి. మనం ఎప్పుడైతే సంకలోతు తీసామో వెంటనే ఇలాగా నాటు పెట్టుకోవాలండి. ఇలా నాటు పెట్టుకుంటే మనకి సంకలోతు తీసామని పక్కాగా ఉంటుందండి. ఎందుకంటే మనం సంకలోతు తీసామో లేదో అని చేసుకునే కంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంకలోతు తీసేసుకోవాలండి. సంకలోతు తీసేసుకుని మనం ఎప్పుడైతే ఇలాగ నాటు పెట్టామో అప్పుడు వెంటనే మనకి సంకలోతు తీసామని మనకి పక్కాగా తెలిసిపోద్ది అనమాట. మన టైం సేవ్ అవుతుందండి. ఓకేనా? మరి మీకు ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలని చెప్పాను కదా. సరే మరి, ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తెలియజేయండి. బాయ్ బాయ్.